నిజంగా అది ఒక జబర్దస్త్ షోలాగా నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం తిరుపతి తిరుమల భగవంతుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి ఎవరైనా వారి ఆశీస్సులు తీసుకుంటారు, కానీ వారి ఆశయాల కోసం పనిచేస్తున్నామని రాజకీయ నాయకులు ఎవరైనా ఉండారంటే అది కేవలం ఒక లోకేషే. దానికన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఇంకొకటి ఏమంటే ఎవరైనా ఒక నాయకుడు ప్రజల్లో తిరుగుతూ ప్రజల వద్దకు పోయి భవిష్యత్తులో నేను ఇట్లా చేస్తాను, మేము అధికారం వస్తే చెప్తాడు, కానీ నేను వాళ్ళను కొడతాను, బట్టలు ఇప్పిసి కొడతాను, వాళ్ళకు కూర్చోవేయిస్తాను అని చెప్పే నాయకుడు ఎవరైనా ఉండాలంటే లోకేష్ గారు. ఎందుకంటే అతనికి వారికి ప్రతి ఒక్కరూ చెప్పడం ఏంటంటే పప్పు గారని. నిజంగా అది వాళ్ళు రుజువు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకోవాలి, కానీ ఎవరైనా ఆశయాల కోసం పనిచేస్తారు. ఏం రాజకీయ నాయకుడు వెంకటేశ్వర స్వామి అది అతని ప్రభావం ఎటువంటి ఉండదు. ఎందుకంటే మనం గతంలోనే 2014లో చూసాం, అతను ఓడిపోయినాడు. మినిస్టర్గా ఉండి ఎమ్మెల్సీ ద్వారా దొంగచాటున ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయినాడు. అతను నిలువన చోటే ఓడిపోయినాడు. అతని ప్రభావం ఎటువంటి ప్రభావం ఉండదు.